సర్వేభ్యో నమః. ఏకదంత విద్యార్థులకు స్వాగతం. ఈరోజు మనము దీర్ఘ ఈకారాంత స్త్రీలింగ శబ్దాల గురించి తెలుసుకుందాము. ఈరోజు వయం సర్వే మిలిత్వా అద్య సంప్రతి కక్షాయాం ఈకారాంత స్త్రీలింగ శబ్ద అభ్యాసం కుర్మః. క్రమశః సప్తవిభక్తిని అష్టమ సంబోధన విభక్తి, అత్ర పశ్యతు. క్రమశః ఏకవచనం, ద్వివచనం, బహువచనం. అంటే వరుస క్రమంలో ఏకవచనంలో, ద్వివచనంలో, తర్వాత బహువచనంలో మనము శబ్ద రూపాన్ని చూద్దాం. ఇక్కడ ఈకారాంత స్త్రీలింగ నదీ శబ్ద రూప. మనం ఈరోజు ఏం తెలుసుకుంటున్నాము? ఈకారాంత అంటే దీర్ఘ ఈ అన్నమాట. ఈకారాంత స్త్రీలింగ శబ్దము నదీ శబ్ద రూపం గురించి తెలుసుకుంటున్నాము. అంటే ఈకారాంత దీర్ఘ ఈకారాంత స్త్రీలింగ శబ్దాలన్నీ కూడా నదీ మాదిరిగానే నడుస్తాయి అన్నమాట. నది, లక్ష్మి, ఈశ్వరి, గౌరీ, భగిని, జనని ఇత్యాది కాని శబ్దాన్ని సర్వే ఈదృశమేవ చలంతి. అంటే అన్ని ఈ దీర్ఘ ఈకారాంత శబ్దాలన్నీ కూడా నదిలాగానే నడుస్తాయి. ఇక్కడ ప్రథమ విభక్తిలో చూద్దాం. నది, నద్యౌ, నద్యః. నది, నద్యౌ, నద్యః క్రమశః గుర్తుపెట్టేసుకోండి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఇక్కడ ఈ వరుసలో చూసినట్టయితే 1 నుంచి 8 విభక్తుల పర్యంతం అన్నమాట. నది, నద్యౌ, నద్యః. ఇప్పుడు చూద్దాము ద్వితీయ విభక్తిలో. నదీం, నద్యౌ, నదీః. నదీం, నద్యౌ, నదీః. నద్యా, నదీభ్యాం, నదీభిః. నద్యై, నదీభ్యాం, నదీభ్యః. నద్యాః, నదీభ్యాం, నదీభ్యః. ఉచ్చారణ బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఒక శబ్ద రూపము ఏ రకంగా విభక్తులను బట్టి మారుతుందో అది హృదయంగమంగా చక్కగా మీరు గుర్తుపెట్టుకోవాలి. నద్యాః, నదీభ్యాం, నదీభ్యః. షష్ఠి విభక్తిలో నద్యాః, నద్యోః, నదీనాం, నదీనాం. నద్యాం, నద్యోః, నదీషు. నద్యాం, నద్యోః, నదీషు. హే నది, హే నద్యౌ, హే నద్యః. హే నది, హే నద్యౌ, హే నద్యః. అంటే ఇక్కడ చూడండి, ద్వివచనంలో ప్రథమ ద్వితీయ విభక్తి ఒకే మాదిరిగా ఉన్నాయి. ఇక్కడ అంటే ద్వివచనం లోపల మొదటి 2 విభక్తులు ఒకే మాదిరిగా ఉంటాయి. ఈ ట్రిక్ మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా నదీభ్యాం, నదీభ్యాం, నదీభ్యాం. తృతీయ, చతుర్థి, పంచమి. తృతీయ, చతుర్థి, పంచమి. ద్వివచనంలో మొదటి 2 ఒకేలాగా ఉన్నాయి. తృతీయ, చతుర్థి, పంచమి. ఈ 3 కూడా ఒక జట్టుగా ఒకేలాగా ఉన్నాయి. అదేవిధంగా సంబోధన వదిలిపెట్టుకొని చూసినట్టయితే షష్ఠి, తర్వాత సప్తమి. ఈ 2 ఒక జంటగా ఉన్నాయి. నద్యౌ, నద్యౌ ప్రథమ ద్వితీయ విభక్తి. తృతీయ, చతుర్థి, పంచమి విభక్తి ద్వివచనే నదీభ్యాం, నదీభ్యాం, నదీభ్యాం. షష్ఠి, సప్తమి. షష్ఠి, సప్తమి ద్వివచనే నద్యోః, నద్యోః. ప్రథమ 2 మొట్టమొదటివి 2 నద్యౌ, నద్యౌ. చివరివి సంబోధన వదిలేసుకొని నద్యోః, నద్యోః. నదీభ్యాం, నదీభ్యాం, నదీభ్యాం. ఇక్కడ అత్ర బహువచనే పశ్యంతు. చతుర్థి, పంచమి. బహువచనే అపి చతుర్థి, పంచమి సాదృశమేవ సంతి. నదీభ్యః, నదీభ్యః. చతుర్థి, పంచమి బహువచనే నదీభ్యః, నదీభ్యః. వయం సర్వే మిలిత్వా పునః ఏకవారం అభ్యాసం కుర్మః. నదీ, నద్యౌ, నద్యః. నదీ, నద్యౌ, నద్యః. నదీ, నద్యౌ, నద్యః. నదీ, నద్యౌ, నద్యః. నదీం,
నద్యౌ నదీః నదీం నద్యౌ నదీః తృతీయ నద్యా నదీభ్యాం నదీభిః నద్యా నదీభ్యాం నదీభిః నద్యా నదీభ్యాం నదీభిః చతుర్థి విభక్తి పశ్యామः నద్యై నదీభ్యాం నదీభ్యः నద్యై నదీభ్యాం నదీభ్యः పంచమి నద్యాః నదీభ్యాం నదీభ్యः నద్యాః నదీభ్యాం నదీభ్యः షష్ఠి విభక్తి నద్యాః నద్యోః నద్యాః నద్యోః నదీనాం నద్యాః నద్యోః నదీనాం అనేక నదుల యొక్క రెండు నదుల యొక్క నద్యోహో ఒక నది యొక్క గంగా నది యొక్క అని అనుకున్నాం అనుకోండి. గంగా నది యొక్క జలం పవిత్రంగా ఉంటుంది అది చెప్పాలని అనుకున్నప్పుడు గంగా నద్యాః జలం మధురం శుద్ధం అస్తి అని చెప్పాలి. నద్యాః నద్యోః నదీనాం సప్తమి విభక్తి నద్యాం నద్యోః నదీషు నద్యాం నద్యోః నదీషు హే నది హే నద్యౌ హే నద్యః నదీ నద్యౌ నద్యః నదీం నద్యౌ నదీః నద్యా నదీభ్యాం నదీభిః నద్యై నదీభ్యాం నదీభ్యः నద్యాః నదీభ్యాం నదీభ్యः నద్యాః నద్యోః నదీనాం నద్యాః నద్యోః నదీనాం నద్యాం నద్యోః నదీషు హే నది హే నద్యౌ హే నద్యః సంప్రతి వయం సంక్షిప్త రూపాన్ని పశ్యామः. అత్ర పశ్యంతు క్రమశః సప్తాదీని ప్రథమతః సప్త విభక్తిని పర్యంతం సంబోధన విభక్తి పర్యంతం. అస్తు ఈ యౌ యః ఈం యౌ ఈః ఈం యౌ ఈః ఈం యౌ ఈః యా ఈభ్యాం ఈభిః యా ఈభ్యాం ఈభిః యై యై చతుర్థి రాగానే యై అని గుర్తుపెట్టుకోవాలి. యై ఈభ్యాం ఈభ్యః యై ఈభ్యాం ఈభ్యః యాః ఈభ్యాం ఈభ్యః యాః యోః యోః సాదృశ్యమేవ అస్తి. యాః యోః ఈనాం యాం యోః ఈషు క్షమ్యతాం ఈ యౌ యః ఈ యౌ యః. ఇక్కడ సంప్రతి వయం సర్వే మిలిత్వా దీర్ఘ ఈకారాంత స్త్రీలింగ నదీ శబ్దరూపాన్ని అభ్యాసం కుర్వంతః. ఈరోజు కక్షలో మనము ఈరోజు తరగతిలో దీర్ఘ ఈకారాంత నదీ శబ్దం యొక్క రూపాల గురించి తెలుసుకుందాము. ఇంకొక తరగతిలో మళ్ళీ ఇంకొక శబ్ద రూపాలతో మనము తిరిగి కలుద్దాము. అందరికీ ధన్యవాదాలు.